ప్రభావతి నిజస్వరూపం బయటపెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోతున్న మీనా బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మీనాకు వచ్చిన కష్టం ఎవరికి చెప్పుకోలేకపోతుంది. బాలుకే ప్రతిసారి పెళ్ళైనప్పటి నుంచి కష్టం కలిగినా బాలునే చూసుకునేవాడు. కానీ ఇంత పెద్ద సమస్య వస్తే మొట్టమొదటిగా బాలుకు వచ్చేది కోపం. తన భార్యను బాధ పెట్టినందుకు ఎక్కడ ఆవేశంలో వెళ్ళి అతని ప్రాణాలు తీస్తాడేమోనన్న భయంతో ఆ భగవంతునికే చెప్పుకుందామని గుడి దగ్గరికి వస్తుంది. గుడి దగ్గరికి మీనా రావడం చూసిన సుమతి హడావిడిగా వస్తుంది. వచ్చేసరికి అప్పటికే బాలు మీనా వాయిస్లో కొంచెం తేడా గమనించి శృతికి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పడంతో శృతి కాస్త సుమతికి చెప్తూ ఉండగా మీనా మాటలు విని అదే విషయం బాలుకి చెప్తుంది. చెప్పేసరికి బాలుకి మీనా అనుకున్నట్టుగానే ఆవేశం వస్తుంది. వచ్చేసరికి బాలు, ఇది మనం కోపంతో తీర్చవలసిన పని కాదు, మనం ఆలోచించి ఆచరణలో పెట్టాలి, అది గుర్తుపెట్టుకో. ఆవేశంతో చేస్తావనే మీనా నీకు చెప్పకుండా తనలోనే మదన పడుతుంది అనగాని ఇప్పుడు ఏం చెయ్యాలి అనగాని ముందైతే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్దామని ముగ్గురు మేనేజర్ దగ్గరికి రావడంతో అక్కడ చింతామణి తాను కలిసి నాటకం ఆడారని, ₹1,00,000 ఇచ్చి 9 లక్షల రూపాయలు సంపాదించారు అన్న విషయం బయటపడేసరికి ఇంకా ముగ్గురు బయటకు వస్తారు. వచ్చేసరికి బాలు ఏం ఆలోచిస్తున్నావు అనగానే మనం ఒక ప్లాన్ చేయాలి అని ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసేసరికి ఆ ప్లాన్ ప్రకారమే రవి ఏమో చింతామణికి ఫోన్ చేసి ఆ వాయిస్ని శృతి వినేటట్టు చేస్తాడు. శృతి విన్న చింతామణి వాయిస్తో ఆ మేనేజర్కి ఫోన్ చేసి 9 లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్తుంది. చెప్పేసరికి ఇంకా అలా ప్లాన్ చేసిన తర్వాత గుడి దగ్గర మీనా ఇటు సుమతితో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. మీనా, బాలు, రవి, శృతి మొత్తం అందరూ కూడా గుడి దగ్గరే ఉంటారు. గుడి దగ్గరే ఉండి ఏంటి మీనా నీకొచ్చిన కష్టం నాకు చెప్పుకోలేకపోయావా? నేను నీ సొంత చెల్లినైతే కదా చెప్పుకోవడానికి. నీకొచ్చిన కష్టం నీ బ్లడ్ రిలేషన్కే చెప్తావా అని చెప్పాను. కానీ అది కాదు శృతి, నాకు కష్టం వచ్చిన విషయం నీకు తెలుసా అనగానే నీకేం కష్టం వచ్చిందో కూడా తెలుసు. నేను, రవి, బాలు ముగ్గురం కలిసి నీ కష్టాన్ని తీర్చే ప్లాన్ కూడా చేశాము అనగాని ఏం చేశారు శృతి అనగాని ముందు ఇలా రాని ఒక చెట్టు చాటుకి వెళ్ళి నలుగురు కూడా వీడియో తీయడం మొదలు పెడతాడు. రవి అయితే ఒక పక్క నుంచి బాలు వెళ్ళి ఏం చేస్తాడు, ఓనర్కి చెప్తాడు ఇలా మోసం జరిగింది మీరు రండి అనేసరికి ఓనర్ గుడి దగ్గరికి వస్తాడు. ఏమీ తెలియని వీళ్ళిద్దరు గుడి దగ్గరికి వచ్చి మీనాని మోసం చేసిన 9 లక్షలు ఇవ్వగోండి అనగానే ఇదేదో ప్లాన్లా ఉంది వెళ్ళిపోనేసరికి ఇంకా మేనేజర్ పైన ఉంటాడు కదా పెద్ద మేనేజరు, అతను ఓనర్ కాస్త వచ్చేసరికి ఏంట్రా నిన్ను నమ్మి అప్ప చెప్పినందుకు అమ్మాయికిరాలని బాధ పెడతావా? ఈ చింతామణితో చేతులు కలిపి ఇలాంటి పిచ్చి పని చేస్తావా? అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదు అంటూ చెంప పగలగొడతాడు. నువ్వు అసలు ఆడదానివేనా చింతామణి? నిన్ను కాదని మరొక ఆడది ఈ ఫీల్డ్లోకి వస్తే ఇలాంటి సిచ్యువేషన్ కల్పిస్తావా? అసలు నిన్ను ఏమనాలో ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు సార్ అని కానీ చీనోర్మి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తుంటే చక్కగా చేసుకుంటుంది అని ఒక ఆడదైనా సరే బాగానే చేస్తుంది కదా అని అనుకుంటే మరొకరు వచ్చినోళ్ళని వచ్చినట్టుగా తరిమి కొడుతున్నావు. సర్లే అని నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఏకంగా నీ దారి కడ్డొస్తుందని ఈ అమ్మాయినే మోసం చేయాలనుకున్నావు. 10 లక్షల రూపాయల ఆర్డర్ అంటే బయట అప్పు తీసుకొచ్చే ఉంటారు కదా. తనకంత పెద్ద సమస్య వస్తే సమస్య ఎలా తీర్చుకుంటుంది అనుకుంటున్నావు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఏంటయ్యా నువ్వేంటి? నిన్ను నమ్మి ఈవెంట్స్ చెప్పినందుకు ఈ రకంగా ఈ చింతామణితో చేతులు కలుపుతావా? అసలు నిన్ను అంటూ మళ్ళీ కొడతాడు. లేదు సార్, ఈ చింతామణి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. ఎదుటి వాళ్ళని మోసం చేయాలి అన్న ఆలోచన వస్తేనే మనం పతనం అయిపోయినట్టే. ఇప్పుడు మీనాని మోసం చేశారు అని చెప్పనేసరికి దీనికి సరైన గుణపాఠం చెప్తాను. కళ్యాణ మండపాలన్నింటిలోనూ ఆ వీడియోని పెడతాను. ఆ వీడియోని నాకు పంపించయ్యా
అని చెప్పనేసరికి అలాగే సార్ అని చెప్పి వెంటనే ఇంకా వీడియోని బాలు పంపిస్తాడు. ఆ డబ్బులు ఇటు ఇవ్వని మేనేజర్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఇదిగో అమ్మ మీనా అని చెప్పి మీనా చేతిలో పెట్టి నా మేనేజర్ చేసిన తప్పుని క్షమించమ్మా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా సరే ఇంకా మీనా ఏడ్చుకుంటూ వెళ్ళి బాలుని హత్తుకుంటుంది. బాలుని హత్తుకునేసరికి మీనా ఏమైంది అనగానే మీకు చెప్తే ఆవేశంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న భయంతోనే చెప్పలేదండి, అంతే తప్ప మేము మీకు చెప్పకుండా ఉండాలని కాదు అనగానే ఇప్పుడు నిన్ను ఏమన్నాను మీనా, నిన్నేమీ అనలేదు కదా, అయినా నువ్వు చెప్పలేదు అంటే నా ఆవేశం గురించి ఆలోచించావు. నీకింత కష్టం వస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను మీనా, నా గురించి నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా అని చెప్పాను. కానీ అలా కాదండి అనేసరికి సరే వదిన పదండి ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మీనా మొహంలో నవ్వు చూసి సత్యం అమ్మ మీనా సమస్య అంతా తీరిపోయిందా అనేసరికి మీ అబ్బాయి ఉండగా నాకు సమస్య ఎందుకు వస్తుంది మావయ్య అని చెప్పనేసరికి బాలు ఏం చేశాడు అనగానే బాలు అన్నయ్యే చేశాడంతాను అని చెప్పి రవి చెప్తాడు. అదేంట్రా మొత్తం క్రెడిట్ అంతా నాకిచ్చేస్తారేంటి, నువ్వు శృతి కూడా సహాయం చేయకపోతే నేను ఇందులో సాధించగలనా, మీనాకు న్యాయం జరిగేటట్టు చేయగలనా అని చెప్పాను. కానీ ఏమైంది అసలు, మీనాకు న్యాయం జరగడం ఏంటి అనగానే మీనా 10 లక్షల రూపాయలు ఆర్డర్ వచ్చింది అని చెప్పింది కదా, ఆర్డరు వచ్చి ఇప్పించింది ఆ చింతామణి ప్లాన్ ప్రకారమే. 1,00,000 రూపాయలు అగ్రిమెంట్ మీద మీనా చేత సంతకం చేయించుకుని 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా అగ్రిమెంట్ని మార్చేశారు నాన్న. పాపం మీనా ఇవేమీ తెలియక 10 లక్షల రూపాయలు ఆర్డర్ కంప్లీట్ చేసేసి మిగిలిన 9 లక్షల కోసం వెళ్ళింది. అప్పటికే బయట ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకుంది. ఆ డబ్బులు ఇవ్వమనేమో వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా మీనాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా బాధపడుతూనే ఉంది అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి వంక మీనా కోపంగా చూస్తూనే ఉండేసరికి ఇదేంటిది, ఇది నా వంక చూస్తుంది, దీనికి ఆ చింతామణి నాకు చెప్పిందని చింతామణితో ఇదంతా ప్లాన్ నన్ను కానీ ఇన్వాల్వ్ చేస్తుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే మీనా ప్రభావతి వంక కోపంగా చూడడం సత్యం చూస్తాడు. ఏంటి ప్రభా, ఏంటి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నీకేంటి అంత కష్టం వచ్చింది, నిన్నంతా ఓ తెగ సంతోషపడుతూ బిర్యానీ తెప్పించుకుని మరీ తిన్నావు కదా, ఏంటి విషయం అని చెప్పనేసరికి ఇంకేముంటుంది మామయ్య, ఇదే అయ్యుంటుంది, ఆ చింతామణి ఎవరో కాదు ఈవిడ గారి శిష్యురాలే, సో అందుకని ఆ చింతామణి కావాలనే అత్తయ్యతో కలిసి అత్తయ్య చింతామణి కలిసే ప్లాన్ చేశారు అనగానే నాకేం తెలీదు, చింతామణి నా శిష్యురాలే అన్న విషయం నిజమే, కానీ ఇప్పుడు నేనేం చేయలేదు ఇంతకుముందు అనేసరికి ఇంతకుముందు ఏదైనా చేసావా, ఇప్పుడేం చేయలేదు అని అడుగుతున్నావు అని చెప్పాను. కానీ అది అనేసరికి ఇంతకుముందు కూడా నాకు ఒక పోల్ ఆర్డర్ వచ్చింది కదా మామయ్య, ఆర్డర్కి వెళ్లకుండా చింతామణి చెప్పినట్టే చేశారు, కానీ నేను వీడియో కాల్ మాట్లాడుతూ ఆ డెకరేషన్ కంప్లీట్ చేశాను కదా, అప్పుడు జరగలేదని ఇప్పుడు చింతామణియే ప్లాన్ చేసింది అనేసరికి ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తాడు సత్యం. నీకు అసలు బుద్ధుందా, నువ్వు ఏం చేస్తున్నావో నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా, ఓహో అందుకేనా నిన్న చాలా సంతోషంగా ఉన్నాను, ఇంకా రేపటి నుంచి నాకు ఎవరు పోటీ లేరు అనుకున్న వాళ్ళు పొగరనిగింది అంటూ మాట్లాడి రాత్రి దున్నపోతులా తిన్నావు ఆ బిర్యానీ అదీను అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి చెప్పు, ఇంటి కోడలు బాధపడుతూ ఉంటే నీకు అంత సంతోషం అనిపిస్తుందా, పార్టీ చేసుకునే అంత సంతోషంగా ఉన్నావా, ఏం మనిషివే నువ్వు, కుమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా అందరూ అదే కష్టం నాది అనుకుని అందరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఇప్పుడు మీనాకు కష్టం వచ్చేసరికి రవి శృతి ఎలా సహాయం చేసి బాలుకి హెల్ప్ చేసి ఇప్పుడు మీనాను కష్టాల్లోంచి బయట పడేశారో మిగిలిన వాళ్ళు కూడా అలాగే సహాయం చేయాలి, అంతేగాని ఇలా ఎవరు చెయ్యరు, నీలా ఎవరు ఉండరు. మీనాకు కష్టం వస్తే ఆ కష్టాన్ని నువ్వు తీర్చడం మానేసి ఈ రకంగా మీనాకు ఇంకా బాధ కలిగించాలని రాత్రి ఆ రకంగా మాట్లాడతావా,
ఈ విషయం నాకు రాత్రే తెలుసుంటే రాత్రే నీ చెంపలు వాయిగొట్టేవాడిని కదా అంటూ ప్రభావతి మాట్లాడేసరికి, వద్దు నాన్న వద్దు, అమ్మ చేసిన పనికి ఇక మేము ఇంట్లో ఉండలేము. మీనాకు ఏ కష్టము వచ్చినా ఎవరు సహాయం చేయరు. మీనాను ప్రతి క్షణం ప్రభావతమ్మ బాధ పెట్టాలని చూస్తుంది తప్ప మీనాకు సపోర్టుగా ఉండాలని మీనా ఎప్పటికీ కూడా అమ్మకు నచ్చే కోడలుగా ఉండలేదు. ఇంటి చాకరీ అంతా చేస్తుంది, అయినా సరే మీనానే ఎప్పటికప్పుడు అమ్మ మాటలు అంటూనే ఉంటుంది, మీనాను బాధ పెడుతూనే ఉంటుంది. పాపం మీనా పేదింట్లో పుట్టడమే తను చేసినది తప్ప ఆస్తి అంతస్తు లేకుండానే ఇంటి కోడలుగా రావడం తను చేసుకున్నది తప్ప. తనేమీ తప్పు పాపం చెయ్యలేదు కదా. అయినా సరే ప్రభావతమ్మ మాత్రం మీనాని ఎప్పుడూ తప్పు పడుతూనే ఉంటుంది, మీనాని మాటలు అంటూనే ఉంటుంది. ఇంకా ఇన్ని మాటలు ఇన్ని బాధలు పడుతూ ఇక్కడే ఉండవలసిన అవసరం ఏముంది నాన్న? నేను మీనాను తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరి మనస్తత్వం ఏంటో అన్నీ కూడా తెలుస్తుంది నాన్న. ఎవరు లేకపోతే విలువేంటో కూడా తెలుస్తుంది. ఎప్పటికీ టీ కాఫీ అంటూ మీనానే పిలుస్తూ ఉంటారు కదా ఆంటీ. ఇప్పుడు రేపు మీనా బాలు ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అది మీకు అర్థం కావట్లేదు. నేను ఏం మాట్లాడినా మీకు తప్పుగానే వినిపిస్తుంది. చిన్న కోడలు ఎదిరించి మాట్లాడేసింది అంటూ తెగ కుళ్ళుకుంటూ ఉంటారు. ఎదిరించి మాట్లాడడం లేదు, మీకు తెలియనిగా చెప్తున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరైనా అత్తగారు కోడలికి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తారు. మీరేంటో మా చేత చెప్పించుకునే స్టేజ్కి వచ్చారు అంటూ శృతి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు శృతి అనగానే, శృతి అన్న దాంట్లో తప్పేముంది ప్రభా? శృతి అన్న దాంట్లో ఏ చిన్న అక్షరం కూడా తప్పు లేదు. నువ్వు చేసే పని అలా ఉంది, నువ్వు చేసే పద్ధతి అలా ఉంది అని చెప్పి ఇంకా సత్యం మాట్లాడేసరికి, అందరూ కలిసి నన్నే అంటున్నారా? ఆ చింతామణి అనగానే, ఆ చింతామణి చేత చేయించింది ఎవరు? మీరు కాదా? మీరేదో చెప్పే ఉంటారు, లేదంటే ఆవిడేదో మీకు చెప్పే ఉంటుంది. ఇంతకు ముందు చెయ్యి నొప్పొచ్చిందని చెప్పి మీనాని బయటికి వెళ్ళనివ్వకుండా డెకరేషన్ ఆపింది మీరే కదా అని చెప్పనేసరికి, అది అది అని చెప్పాను కానీ, అప్పుడు మీరు చేతులు కలపలేదా? మీతో పనవ్వదు అని చెప్పి చింతామణియే ఈసారి చేసేసింది. అందుకని మీరు దానికి సంబరాలు చేసుకుంటూ బిర్యానీ తెప్పించుకుని మరీ ఎంతో సంతోషంగా తిన్నారు కదా అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏమంటారు అనగాని, నాన్న ఏమనేది లేదు, మేము ఇంకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేము. ఇలానే ఉంటే మీనా ఇంట్లో వాళ్ళకి ఎంత చేసినా కానీ ఏ మాత్రం విలువ ఉండదు. విలువ లేకపోగా మీనాను బాధ పెడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఆ చింతామణి మరొక్కసారి మీనా జోలికి రావాలంటే వణికిపోవాలి. ఆ రకంగా ప్లాన్ చేసి తనని పట్టించి సోషల్ మీడియాలో పెట్టేశాము ఆ వీడియోని. ఇంకా చింతామణికి ఎలాంటి పోలార్డర్ రాదు. మీనా ఏ మాత్రం ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోదు. అలాంటిది చింతామణి మీనాను బాధ పెట్టేసరికి నిన్నటి నుంచి ఎంత స్ట్రగుల్ అనుభవించుంటుంది నాన్న. 9 లక్షల రూపాయలు మోసపోయాను అంటే ఎవరైనా సరే సరిగ్గా నిద్రపోతారా? సరిగ్గా తింటారా? ఏ విషయం కూడా పట్టించుకోకుండా ఈవిడ మాత్రం ముప్పొద్దులా బాగా తినింది అని చెప్పనేసరికి, ఏంట్రా అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడేది లేదు. నాన్న మేము ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఇంకా బాలు కాస్త పైకి మీనాను తీసుకెళ్ళి, నేను చెప్పేది వినండి అన్న మాట కూడా అనదు. ఎందుకంటే విసిగిపోయింది మీనా. ఆ 9 లక్షల విషయంలో ఎంత స్ట్రగుల్ అనుభవించిందో మీనాకే తెలుసు. ఎందుకంటే 9 లక్షల రూపాయలు, ఓ పక్కనేమో డబ్బులిచ్చిన ఫైనాన్షియర్ ఏమో ఫోనుల మీద ఫోనులు చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాని పరిస్థితుల్లోనే మీనాకు ఎంతో భయము, టెన్షను, బాధ అనిపించింది. ఆ టెన్షన్ ఎవరికి చెప్పినా అర్థం కాని పరిస్థితే అవుతుంది. సో అందుకని మీనా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. ఎందుకంటే పాపం మీనా ఎంత క్షోభ అనుభవించిందో తనకి మాత్రమే తెలుసు కదా. సో అందుకని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి బాలు 2 బ్యాగుల్లోని బట్టలు సర్దేసి ఇంకా గబగబా బ్యాగు మీనాకు ఒక బ్యాగ్ ఇచ్చి బాలు ఒక బ్యాగ్ తీసుకుని మీనా చేయి పట్టుకుని కిందకి వచ్చేస్తాడు. కిందకి వచ్చేసేసరికి ఇంకా మీనా అలా నిలబడుతుంది.
బాలు ఎక్కడికి వెళ్తారు మీరు? మీరు లేకపోతే మేము కూడా ఇంట్లో ఉండలేము అని చెప్పనేసరికి, ఏమో డబ్బుడమ్మా, మీనాను ప్రతి క్షణం వేధిస్తూ మీనాకి ప్రశాంతత లేకుండా ఆ చింతామణితో చేతులు కలిపి ఈ రకంగా చేస్తూ ఉంటే మీనాకు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? తనేమన్నా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటుందా? ఇంట్లో పని చేస్తుంది, బయట పని చేస్తుంది. నువ్వు అటు పార్లలమ్మ ఇద్దరు కూడా బయటికెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారనే కదా ఇంట్లో ఏ పని చేయకుండా ఉదయాన్నే లేచి మీనా రెడీ చేసిన టిఫిన్లు అన్నీ కూడా తింటున్నారు. మరి మీనా మాత్రం ఏమంత పాపం చేసింది? తను బయటికి వెళ్ళి కష్టపడుతుంది కదా, తను జాబ్ చేస్తున్నట్టే కదా, తను బిజినెస్ చేస్తున్నట్టే కదా. మరి అలాంటి తప్పుడు తను మాత్రం ఇంట్లో పనులు ఒకటి ఎలా చేయగలుగుతుంది? ఎవరైనా సహాయం చేయడమో లేక ఎవరైనా చేయడమో చేస్తేనే కదా. అది అర్థం చేసుకోకుండా ప్రతిసారి కూడా మీనాను ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? అందుకే మేము ఇక్కడ ఉండదలుచుకోలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోతాము అంటూ ఇంకా బాలు అనేసరికి, అదేంటి బాలు మీరు వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది అని చెప్పి శృతి అనేసరికి, లేదు డబ్బడమ్మా, నా ఇంకా బాధ పెట్టలేను. తను ఎప్పటికే ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అంత పెద్ద సమస్య నుంచి ఎదుర్కోవడానికి ఎంత కష్టపడి ఉంటుందో, నిద్రలేని రాత్రి ఎంతలా గడిపిందో నాకు తెలుస్తుంది. అందుకే నేను ఇక్కడ ఉండి ఇలాంటి బాధ నా భార్య పడడానికి ఒప్పుకోను. ఇంకా ఇక్కడ ఉండడం వల్లే కదా ఈవిడ గారు ఆ చింతామణితో చేతులు కలిపి ఇంత పెద్ద ప్లాన్ చేసింది. లేదంటే అని చెప్పనేసరికి, నాకేం తెలీదంటే అర్థం చేసుకోవేంటి? నీకు తెలీదు సరే, మీనాను దెబ్బ కొట్టింది నేనే అంటూ ఏదో ఒకటి చెప్పే ఉంటుంది కదా. అలా చెప్పడం వల్లే కదా నువ్వు బిర్యానీ తెచ్చుకుని మరీ పార్టీ చేసుకుని సంతోషంగా ఉంది, నాకు కడుపంతా ఉబ్బరంగా ఉంది, మనసు ఎంతో హాయిగా ఉంది అంటూ తెగ సంబరపడిపోయావు. అవును బాలు, రాత్రి అసలు ఈవిడ ఆనందానికి అవధులు లేవు. ఒక పక్కన మీనాను చూస్తుంటేనేమో బాధ కలుగుతుంది, మరొక పక్క ఈవిడి సంతోషం చూస్తుంటే నాకు ముందే అనుమానం వచ్చింది. అప్పటికీ రవితో చెప్పా, మీనాకు కానీ బాలుకు కానీ ఏదైనా సమస్య వస్తేనే మీ అమ్మగారు ఇంత సంతోషంగా ఉంటారు, లేదంటే మీ అమ్మ ఇంత సంతోషంగా ఉండే మనిషి కాదు. ఎదుటి వాళ్ళకి మంచి జరిగితే మంచి అనుకునే మనస్తత్వం కాదు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను. మీ అమ్మ ఏంటో నాకు తెలీదా అంటూ నిన్న మధ్యాహ్నం మీ అమ్మ ఫోన్ చేసి ఫుడ్ తెమ్మనగానే నాకు అప్పుడే అనుమానం వచ్చింది బాలు. కానీ సమస్య ఏంటనేది బయట పడలేదు. నువ్వు వస్తేనే కానీ సమస్య పరిష్కారం కాలేదు అంటూ ఇంకా శృతి చెప్పేసేసరికి, వెళ్తున్నానన్నా, మాతో ఎవరు రావాలనుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము అందరూ కావాలనుకునే మనస్తత్వమే కానీ మేము మాత్రమే ఉండాలి అని స్వార్థంగా అనుకునే మనస్తత్వం మాది కాదు అనేసరికి, ఇంకా రే ఎక్కడికి వెళ్తావరా అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్తాను ఏంటి, వెళ్తాను, ఇక్కడ ఉండడం కుదరదు, మీకు నేను ఈ కొడుకు కావాలంటే నువ్వు రా నాన్న అని చెప్పనేసరికి, ఒక్క నిమిషం అంటూ శృతి రవి బ్యాగ్స్ తీసుకుని వచ్చేస్తారు. సత్యం కూడా బ్యాగ్స్ తీసుకుని వచ్చేస్తాడు. వచ్చేసేసరికి, మీరెక్కడికి వెళ్తున్నారు అనగానే, నా కొడుకు ఉన్న చోటుకే నేను వెళ్తాను. నీలాంటి మోసం చేసేదాన్ని, నీలా ఉండేదాన్ని అస్సలు నాకొద్దు. మీనా ఇంటికి రాకముందే తనకు నేను మాటిచ్చాను, నీకు తండ్రి లేని లోటు నేను తీరుస్తానమ్మా అని చెప్పి. అలాంటిది నా కోడలు నా కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే మరి తండ్రిలా నేను వెన్నంటే ఉండాలి కదా. వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి, అది కాదండి నేను చెప్పేది వినండి అని చెప్పాను. కానీ ఇంకా ప్రభావతి సత్యం కాళ్ళు పట్టుకుంటుంది. ప్లీజ్ అండి, ఇంకెప్పుడు ఆ చింతామణితో మాట్లాడను, ఆ చింతామణిని డ్యాన్స్ స్కూల్ దగ్గరికి కూడా రానివ్వను అని చెప్పాను. కానీ వెంటనే ఫోన్ చెయ్యనేసరికి చింతామణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, చెప్పండి మాస్టారు అనగానే, మాస్టర్ ఏంటి మాస్టారు, నువ్వు చేసిన పని వల్ల నన్ను ఇంట్లో వాళ్ళంతా కూడా తిట్టకుండా తిడుతున్నారు. అయినా నేను ఈ ప్లాన్ నేను ఇచ్చానా, నువ్వేమన్నా నాకు ఈ ప్లాన్ గురించి చెప్పావా అనగాని, అదేంటి మాస్టారు మీకోసమే కదా ఇదంతా చేశాను అనగాని, నువ్వెవతవే నా కోసం చేయడానికి, నేను కష్టం పడుతున్నానని నీకేం చెప్పారు అని చెప్పాను. కానీ ఆ మీనా మీతో మాట వినడం లేదు కదా, మీ ముందు పొగరగా ప్రవర్తిస్తుంది కదా. నా కోడలు నా ఇష్టం, నాకు నా కోడలికి మధ్య 190 ఉంటాయి.
నువ్వెవతవే మధ్యలో కలక చేసుకుని నా కోడల్ని ఇబ్బంది పెట్టడానికి? తనకు 9 లక్షలు మోసం చేశావంట కదా. అసలు నువ్వు ఇలా మోసం చేశావన్న విషయం నాకు ముందే తెలుసుంటే అప్పుడు నీ పని నేను చెప్పేదాన్ని అంటూ మాట్లాడేసరికి మాస్టారు అనగానే మాస్టారు లేదు, ఏమీ లేదు. ఇక మీదట నువ్వు డ్యాన్స్ క్లాసు దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు. నువ్వు కనుక మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వచ్చావంటే మీనాకింత కష్టం కలిగించింది నువ్వేనని బాలుగాడి దగ్గర వీడియో ఉంది. ఆ వీడియోని తీసుకెళ్లి పోలీసులకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోతుంది. ఇంకా చింతామణి అయితే చాలా చెప్పాను కదా మీరు చెప్పమన్నట్టే అని చెప్పనేసరికి చెప్పమన్నట్టే చెప్పావు, సరే ఇప్పుడు ఏంటి అని చెప్పాను. కానీ ప్లీజ్ అండి మీరు బయటికి వెళ్ళొద్దు. మీరు బయటికి వెళ్తే నాకు ఏమీ తోచదు. ఈ వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? నేను ఏం అన్యాయం చేశానని ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు? ఇక మీదట నేను ఏ తప్పు చెయ్యను అన్నాను కదా అనగానే మీనాని ఒక్క మాట అన్నా, మీనాని బానిసలా ఒక పని మనిషిలా చూసినా నిన్నస్సలు ఊరుకోను ప్రభా. నీకిదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను. తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా సత్యం కాస్త వార్నింగ్ ఇచ్చేసరికి వద్దు నాన్న, అమ్మ కుక్క తోకర వంక లాంటి మనస్తత్వం గలది. ఎంత వంకర తీయాలని ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ మీనాకే ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వద్దు నాన్న వద్దు, మీనాకు ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. పాపం మీనా ఎంతో క్షోభ అనుభవించే ఉంటుంది. ఎంతో బాధను తను దిగమింగుకుని ఎంతో వేదన చెందే ఉంటుంది. నా మీనా అలా బాధపడుతూ ఉండడానికి ఎవరూ కారణం కాకూడదు, ఎవరూ కూడా నా మీనాని బాధ పెట్టకూడదు అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదురా అని చెప్పాను. కానీ ప్లీజ్ నాన్న అని చెప్పనేసరికి వద్దు అన్నయ్య, నాన్న ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళలేము. నాన్న ఇక్కడ ఉండలేరు, అక్కడ బాధపడుతూ ఉంటారు. నాన్నను బాధపట్టడం ఎందుకు, అందుకే ఇంక వదిలేసేయి అంటూ మాట్లాడేసరికి సరే సరే ఇంక వదిలేద్దాం, ఇంకా దీని గురించి ఆలోచించొద్దులే బాలు. ఇక మీదట నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, అర్థమవుతుందా? సరేనా? ఇంకా ఇలాంటి పని చెయ్యను అని ప్రభావతి చెప్పింది కదా. మళ్ళీ ఏదైనా చేస్తే అప్పుడు మనం ఇంటి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా సత్యం మాట్లాడేసరికి సరే నాన్న, నీకోసం నేను వెళ్లకుండా ఉంటాను, సరేనా? మీనా పద అని చెప్పాను. కానీ ఎవరికి వాళ్ళు బ్యాగ్స్ లోపల పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఏంటా అత్తయ్య ఇంత పని చేశారు, ఇలాంటి పని చేస్తారని కలలో కూడా అనుకోలేదు. అమ్మో, అత్తయ్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చింతామణితో కలిసి ఇంత ప్లాన్ చేశారా? అయినా చింతామణి ప్లాన్ ఏమీ చెప్పలేదు అనే కదా చెప్పారు. మీనాని ఇంతెలా బాధ పెట్టారా? రేపన్న రోజున నేను కోటీశ్వరాల్ని కాదు అంటే నా పరిస్థితి ఏంటో, నన్నెలా బాధ పెడతారో ఏంటో అనుకుంటూ ఇంకా రోహిణి కాస్త కంగారుగానే ఇంటి గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటి రోహిణి, ఏం జరిగింది? ఎందుకంత టెన్షన్ పడుతూ గదిలోకి వచ్చేసావు? కిందంతా మాట్లాడుకుంటున్నారు కదా అనగాని ఏమీ లేదు రవి, సారీ ఏమీ లేదు మనోజ్, ఏదో కొంచెం టెన్షన్గా ఉండడం వల్ల వచ్చేసాను. అయినా ఇప్పుడు ఏం జరిగిందని? నేను బాగానే ఉన్నాను కదా అనగానే నువ్వు బాగానే ఉన్నావో ఎలా ఉన్నావో నాకేం తెలుసు, నీ మనస్తత్వమే డిఫరెంట్. నువ్వు ఏది పైకి చెప్పవు, ఏది బయటికి వదిలిపెట్టవు, అంతా మనసులోనే దాచేసుకుంటావు. మరి అలాంటి తప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అందుకే చెప్తున్నాను, ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు బయటికి చెప్పాలి అని చెప్పి ఇంకా అందరూ కూడా మాట్లాడుకుంటారు. మీనా గదిలోకి వచ్చాక బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. మీరే కనుక రాకపోయి ఉంటే అని చెప్పాను, కానీ నీకు కష్టం అన్న చోట నేను 10 నిమిషాలు కూడా ఆలోచించను, అది ఎక్కడికైనా సరే వచ్చేస్తాను అని చెప్పి ఇంకా బాలు అనేసరికి ఇంకా మీనా చాలా సంతోషపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.